వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న మంత్రి సవిత. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ ధనుర్మాసం ఉత్సవాల్లో స్వామివారి సేవలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందంటూ, అలాగే భక్తులతో మాట్లాడుతూ ప్రసాదాలు, రూమ్ వసతుల గురించి భక్తులు అభిప్రాయాలు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. మరి ఈరోజు ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకుని చాలా బాగా జరిగింది. మరి భక్తాదులతో కూడా చాలా మందితో మాట్లాడితే ప్రసాదం ఎలా ఉంది, అకామిడేషన్ ఎలా ఉంది, మరి భోజనం వసతి ఎలా ఉంది అని అడిగినప్పుడు చాలా బాగుంది, చాలా క్వాలిటీగా ఉంది, సర్వీస్ చాలా బాగుంది, టైమింగ్ ప్రకారం పంపిస్తున్నారని కూడా భక్తాదులు కూడా తెలియజేశారు. వచ్చే వైకుంఠ ఏకాదశి కూడా అన్ని ఏర్పాట్లు ఏ విధంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తాదులు ఎంతమంది వచ్చినా మరి దానికి తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ నమో వెంకటేశ్వర.